హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇలా మనం కథలు చెప్పుకుని చాలా రోజులైపోయింది కదా. కొన్ని కారణాల వల్ల నేను కథలు చెప్పలేకపోయాను. ఇప్పటి నుండి రెగ్యులర్గా మనం కథలను చెప్పుకుందాం. విక్రమార్క బేతాళ కథలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. చెట్టుపైన ఉన్న బేతాళుణ్ణి పట్టువదలని విక్రమార్కుడు తను వెళ్ళిపోయిన ప్రతిసారి ఎంతో ఓపిగ్గా మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళి తనని భుజాన వేసుకొని తీసుకొని వచ్చి తను చెప్పే కథలను వింటూ తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తూ మానవభంగం అవ్వగానే మళ్ళీ విక్రమార్కుడు వెళ్ళిపోవడం ఇలా జరుగుతూనే ఉంది కదా. ఇప్పుడు అలా బేతాళుడు విక్రమార్క మహారాజుకు చెప్పిన మరికొన్ని కథలను మనం తెలుసుకుందాం. ఈ కథలు కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇకపై గ్యాప్ రాకుండా మనం కథలు చెప్పుకుందాం. మరైతే ఇక కథలోకి వెళ్ళిపోదామా. చెట్టుపైన ఉన్న బేతాళుడి శవాన్ని పట్టువదలకుండా క్రిందకు దించి భుజముపై వేసుకుని నడక ప్రారంభించాడు విక్రమార్క మహారాజు. రాజుకు మౌన భంగం కలగచేయటానికి మాటలు కలిపిన బేతాళుడు విఫలమయ్యి యథాప్రకారం శ్రమ తెలియకుండా ఉండటానికి ఒక చక్కని కథ చెప్తాను, విను మహారాజా అంటూ కథను ప్రారంభించాడు. ఈ కథను ప్రారంభించడానికి బేతాళుడికి విక్రమార్క మహారాజు అంగీకారంతో సంబంధమే లేదు. ఈ విషయం మీకు ముందే తెలుసు కదా. పూర్వం మధువనం అనే ప్రాంతాన్ని ఆనందవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక మహావీరుడు ఆయన దర్శనం చేసుకుని, రాజా, అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాడిని, దయచేసి నాకు తమ కొలువులో అవకాశం కల్పించండి అని కోరాడు. అతడి దేహదారుఢ్యం చూసి అతడు చెప్పింది అబద్ధం కాదని గ్రహించిన రాజు, ప్రస్తుతానికి నా మందిరానికి ప్రత్యేక కాపలాదారుడిగా నియమిస్తున్నాను అంటూ కొలువు ఇచ్చాడు. ఆ వీరుడు రాత్రివేళ యందు రాజమందిరం చుట్టూ తిరుగుతూ ఎంతో జాగ్రత్తగా కంటి మీద కునుకు లేకుండా కావలి కాచేవాడు. ఒకనాటి రాత్రి జోరున వర్షం కురుస్తుంది. ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. అటువంటి సమయంలో ఎక్కడి నుంచో ఓ స్త్రీ ఏడుపు రాజు చెవులను తాకింది. వెంటనే ఆ వీరుని పిలిచి ఆ రోదన ఎవరిదో తెలుసుకుని రమ్మని పంపాడు. ఆ వీరుడు ఆ రోదన వినిపించిన దిశగా ఆ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక చోట తెల్లని వస్త్రాలు ధరించి జుట్టు విరబోసుకుని ఒక స్త్రీ వర్షంలో తడుస్తూ రాజమందిరం వైపే చూస్తూ ఏడుస్తూ ఉంది. ఆ స్త్రీని చూసి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కష్టం వచ్చింది? మా రాజు స్వయంగా నీ ఏడుపు విని విచారించి రమ్మని నన్ను పంపారు. కనుక నీవు ఏడుపు ఆపి నాతో వచ్చి నీ కష్టం మా రాజుకు విన్నవించుకో. ఆయన తప్పకుండా నీ కష్టం తీరుస్తారు అంటూ ఊరడించబోయాడు. అందుకు ఆ స్త్రీ, అయ్యో వీరుడా, నేను నాకొచ్చిన కష్టానికి ఏడవడం లేదు. ఈనాటికి 3వ నాడు మీ రాజు మరణించబోతున్నాడని ఏడుస్తున్నాను అంది. మా రాజుకు మరణమా అని ఆ వీరుడు ఆశ్చర్యంగా అడిగాడు. అవును వీరుడా, నేను భూదేవిని, నేను చెప్పేది నిజం. అమ్మా, వీల్లేదు. ఉత్తమోత్తముడైన మా మహారాజు అకాల మరణం చెందటానికి వీల్లేదు. ఈ ఆపద తప్పించే మార్గం నీవే తెలియజేయాలి అంటూ భూదేవిని ఆ వీరుడు ఎంతో ప్రాధేయపడ్డాడు. అది నీ చేతుల్లోనే ఉంది వీరుడా అని అన్నది భూమాత. చెప్పు తల్లి, నా రాజు కోసం ప్రాణమైనా ఇస్తాను అన్నాడా వీరుడు. ప్రాణాలే ఇవ్వాలి, కానీ నీవి కాదు, నీ పుత్రుడివి. అది ఎప్పుడో కాదు, ఈరోజు రాత్రే ఇక్కడ ఉన్న దేవి ఆలయంలో నీ పుత్రుడిని బలిస్తే నీ రాజుకు మరణం తప్పుతుంది అంటూ భూదేవి అంతర్ధానమైపోయింది. వీరుడిని ఆ ఏడుపు ఎవరిదో చూసి రమ్మని చెప్పాక వర్షంలో అంత చీకటిలో ఆ వీరుడు నిజంగా వెళతాడా, లేక బుద్ధికి తోచింది ఏదో చెప్తాడా పరీక్షిద్దామని ఆ రాజు అతని వెనుకనే వచ్చాడు. భూదేవికి వీరుడికి మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నాడు. ఇప్పుడు వీరుడు ఏం చేస్తాడో చూద్దామనిపించింది మహారాజుకి. వీరుడికి కనిపించకుండా తప్పుకున్నాడు. వీరుడు
రాజుకు పోయి జరిగిందంతా చెప్పకుండా తిన్నగా ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పాడు. రాజు ప్రాణరక్షణ కోసం బిడ్డను బలివేయడానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. 7 ఏళ్ల పసివాడు కూడా ఆనందంగా ఒప్పుకొని తండ్రి వెంట బయలుదేరాడు. భార్య పిల్లవాడితో దేవి గుడి చేరుకుని కత్తితో ఆ పిల్లవాడి శిరస్సును ఖండించి బలిచ్చాడు ఆ వీరుడు. అప్పటికి వర్షం తగ్గింది. ప్రకృతి ప్రశాంతంగా మారిపోయింది. అంతకుముందు వర్షం కురిసిన జాడ కూడా లేదు. కొడుకు మృతదేహాన్ని చూసి కడుపు తీపితో వీరుడి భార్య ఎంతగానో రోధించింది. ఆ దేహంతో పాటు తను అగ్నిప్రవేశం చేసి మరణించింది. భార్య పిల్లవాడు మరణించడంతో విరక్తి చెందిన ఆ వీరుడు ఆత్మార్పణం చేసుకున్నాడు. ఆ ముగ్గురి మరణాలు చూసిన రాజు తను కూడా ఆత్మార్పణం చేసుకోగా ఆ దేవి ఆ నలుగురిని తిరిగి బ్రతికించింది. రాజా, కథ విన్నావుగా. ఈ నలుగురిలో ఉత్తములు ఎవరు? వీరుడా, అతడి భార్య, వారి పిల్లవాడా, లేకపోతే మహారాజా అంటూ విక్రమార్కుడిని ప్రశ్నించాడు బేతాళుడు. వీరుడు ప్రభుభక్తి పరాయణుడు. అతడి భార్య భర్తకు తగ్గ ఇల్లాలు. వారి పిల్లవాడు రాజుకు దాసుడే. కానీ వారు ముగ్గురు రాజును బ్రతికించుకోవడానికి చేసింది సేవా ధర్మం తప్ప మరొక త్యాగం కాదు బేతాళ. రాజు మాత్రం వారి ముగ్గురి చావుకి మనసు వికలమై ఆత్మార్పణ చేసుకున్నాడు. వారు ఎందుకు ప్రాణత్యాగం చేశారో తెలిసి కూడా దానిని వద్దనుకున్నాడు. అందుచేత అతడే ఉత్తముడు అంటూ సమాధానం ఇవ్వటంతో విక్రమార్కుడికి మానభంగం అయిపోయింది. ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి బేతాళుడు మళ్ళీ మాయమైపోయి తిరిగి చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చిందా పిల్లలు? నచ్చితే మరొక లైక్ వేసుకోండి. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక కథతో రేపు కలుసుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.